హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనమైతే వంకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 4-5 ఎండుమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి చీలికలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మలు కరివేపాకు, వంకాయ ముక్కలు వేసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపడా కారం, ధనియా పౌడర్, గరం మసాలా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత 1 కప్పు వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మరిగిపోయిన తర్వాత కొత్తిమీర ఉంటే పుదీనా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే వంకాయ పులుసు రెడీ. ఎప్పుడు సాంబార్ కాకుండా ఒకసారి ఇలా వంకాయ పులుసు చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి అప్పడం వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.